లాగిన్‌ని క్లిక్ చేయంగానే యూఆర్ఎల్ అనేది లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అయింది. అండ్ దెన్ లాగిన్‌కి సంబంధించిన కంటెంట్ అనేది లోడ్ అయింది. సైన్ అప్‌ని క్లిక్ చేయంగానే సైన్ అప్ పేజ్‌కి యూఆర్ఎల్ అనేది రీడైరెక్ట్ అయింది. అండ్ సైన్ అప్‌కి సంబంధించిన కంటెంట్ అనేది లోడ్ అయిందనమాట. ఇది మనం ఎలా కాన్ఫిగర్ చేసాము అనేది మనం డిస్కస్ చేసాము. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం బ్రౌజర్ రౌటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ దెన్ లింక్ రౌట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బ్రౌజర్ రౌటర్ అనేది మనం మెయిన్ యాప్ కాంపోనెంట్‌కి లోడ్ చేసాం. అండ్ సేమ్ థింగ్ కోడ్‌లో యాప్ కాంపోనెంట్‌కి index.jsలో యాప్ కాంపోనెంట్‌కి మనం బ్రౌజర్ రౌటర్ అనేది వ్రాప్ చేసాం. ఆ తర్వాత రౌటర్ అనేది వ్రాప్ చేసిన తర్వాత మనం app.jsలో ఒక నావిగేషన్ ఫైల్‌ని క్రియేట్ చేసి, ఆ ఫైల్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసి, నావిగేషన్ బార్ యొక్క కాంపోనెంట్‌ని ఇక్కడ లోడ్ చేసాం. ఆ నావిగేషన్ బార్‌లో మనం లింక్స్ అండ్ రౌట్‌ని మెన్షన్ చేసాం. లింక్స్ అంటే ఏంటి? అండ్ రౌట్ అంటే ఏంటి? అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. లింక్ వచ్చేసి మనం ఏదైతే మనం క్లిక్ చేసినప్పుడు, లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాత్ అనేది ఏ పాత్ అది చూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ లింక్ అనేది లాగిన్ మీద క్లిక్ చేయంగానే /లాగిన్ అని రావాలా? లేదంటే /లాగిన్ ఇలా మనం ఏదైనా మెన్షన్ చేసినప్పుడు మనకి లాగిన్ పరంగా ఈ యూఆర్ఎల్‌కి మారుతుందన్నమాట. అలా మారిన తర్వాత ఆ పాత్ అనేది మ్యాచ్ అయినప్పుడు ఏ కంటెంట్ అనేది మనకి లోడ్ అవ్వాలి అనేది మనం డిస్కస్ చేసాము. ఇక్కడ లాగిన్ అనే పాత్ అనేది మ్యాచ్ అయినప్పుడు నెక్స్ట్ ఏ కంటెంట్ మనం ఇప్పుడు లోడ్ అనేది చేయాలి. ఆ కాంపోనెంట్‌ని మనం క్రియేట్ చేసాం. అంటే లాగిన్ అనే పేజ్‌లో లాగిన్ అనే కాంపోనెంట్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేసామన్నమాట. లాగిన్ కాంపోనెంట్‌లో లాగిన్ ఫార్మ్ డీటెయిల్స్ అని ఇచ్చాం. సైన్ అప్ ఫార్మ్ డీటెయిల్స్ అని ఇచ్చామన్నమాట. ఆ తర్వాత nav బార్‌లో అవి ఇంపోర్ట్ చేసాం. అండ్ ఆ కాంపోనెంట్స్‌ని మనం ఇక్కడ లోడ్ చేసాము. సో, అందుకోసం మనకి ఇక్కడ లాగిన్‌ని క్లిక్ చేయంగానే లాగిన్ అండ్ సైన్ అప్‌ని క్లిక్ చేయంగానే సైన్ అప్, హోమ్‌ని క్లిక్ చేయంగానే నథింగ్. ఎందుకంటే మనం ఏ కంటెంట్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయలేదన్నమాట. సో, వాటి యొక్క డాక్యుమెంటేషన్ అనేది మనకు రియాక్ట్ రౌటర్ అని రెస్పెక్టివ్ వెబ్‌సైట్‌లో మనకి డాక్యుమెంటేషన్ అనేది ఇన్ డెప్త్‌గా ఉంటుంది. సో, ఇన్ కేస్ రెఫర్ చేయాలనుకుంటే మనం ఇక్కడ రెఫర్ చేయొచ్చు. బ్రౌజర్ రౌటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటివి? అండ్ దెన్ లింక్‌ని చూసాం. లింక్ అంటే ఏ టైప్‌ని యాక్సెప్ట్ చేస్తుంది? స్ట్రింగ్, ఆబ్జెక్ట్. ఓకే. ఆ తర్వాత మనకి రౌట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటివి? కాంపోనెంట్. ఓకే. కాంపోనెంట్ మనం ఇచ్చాం. అండ్ దెన్ పాత్ అనేది ఇచ్చాం. ఓకే. సో, ఇలా మనం ఇక్కడ చూసామన్నమాట. లింక్, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటివి? పాత్. హలో. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం రియాక్ట్‌లో రౌటింగ్ కాన్ఫిగరేషన్ ఎలా అనేది చూద్దాం. సో, అందుకు మనకి రియాక్ట్ రౌటర్ డామ్ అనే మాడ్యూల్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం రౌటింగ్ అనేది కాన్ఫిగర్ చేయొచ్చన్నమాట. సో, ఈ మాడ్యూల్ ప్రొవైడ్ చేసే మెథడ్స్ ఏంటి? ఆ మెథడ్స్‌ని మనం ఎలా యూజ్ చేస్తే మనకు రౌటింగ్ అనేది జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి రౌటింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. రౌటింగ్ అంటే ఇక్కడ మనకి డాక్స్, ట్యుటోరియల్, బ్లాగ్ అనేది కనపడుతున్నాయి కదా! ఇవొచ్చేసేసి మనం డాక్స్ అనేది క్లిక్ చేసినప్పుడు డాక్స్‌కి రిలేటెడ్ కంటెంట్ అనేది మనకు వస్తుంది. ట్యుటోరియల్ మీద క్లిక్ చేసినప్పుడు ట్యుటోరియల్‌కి రిలేటెడ్ డేటా అనేది వస్తుంది. అంటే ఎప్పుడు మనం ఈ డాక్ అనేది క్లిక్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ కంటెంట్‌ని మనం డిస్‌ప్లే చెయ్యాలి అని చెప్తాము. అంటే ఈ కోడ్ అంతా కూడా ఈ కంటెంట్ అంతా కూడా ఒక పేజ్ అనేది మనం ఇప్పుడు డెవలప్ చేసామనుకోండి. డాక్స్ పేజ్ కానీ, ట్యుటోరియల్ పేజ్ కానీ, బ్లాగ్ పేజ్ కానీ, డాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు డాక్స్ పేజ్ కంటెంట్ రావాలి అని చెప్పడం. ట్యుటోరియల్ మీద క్లిక్ చేసినప్పుడు ట్యుటోరియల్‌కి సంబంధించిన కంటెంట్ రావాలి అని చెప్పడం. బ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడు బ్లాగ్ కంటెంట్ రావాలి అని చెప్పడమే రౌట్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం అవి ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఆ కంటెంట్ అనేది నేను ఒక నోట్ ప్యాడ్‌లో రాసాను. ఫస్ట్ ఇక్కడ మనం గో త్రూ అవుదాం. తర్వాత సేమ్ ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్దాం.
ఇక్కడ మనకి ఈ మాడ్యూల్ అనేది రియాక్ట్ రౌటర్ డోమ్ అనేసి మాడ్యూల్ వచ్చేసి మనకి ఈ మెథడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. నేనైతే బ్లూ కలర్ లో హైలైట్ చేశాను. ఆ మెథడ్స్ ని మనకి ఈ మాడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్స్ మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో మనకి డాక్యుమెంటేషన్ లో ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ ఒకసారి చూపిస్తాను. ఇది మనకి రియాక్ట్ రౌటర్ డోమ్ యొక్క యూజ్ కేస్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ ఇదన్నమాట. కనెక్ట్ ద యూఆర్ఎల్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వీ వాంట్ టు కనెక్ట్ యువర్ యాప్ టు ద బ్రౌజర్స్ యూఆర్ఎల్. అంటే ఈ మాడ్యూల్ ని యూజ్ చేసే విధానం ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మన యాప్ ఉంటుంది కదా, వీ వాంట్ టు కనెక్ట్ యువర్ యాప్ టు ద బ్రౌజర్స్ యూఆర్ఎల్. అంటే మనం ఏదైతే మెయిన్ అప్లికేషన్ ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ మనం కంటెంట్ రాస్తాం కదా లోడ్ అవ్వాలి అనేసి, ఆ కంటెంట్ ఫైల్ అనేది మనం బ్రౌజర్ రౌటర్ తో వ్రాప్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నట్టు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే లింక్స్ అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా లింక్స్ అంటాం అనమాట. డాక్స్ ఇప్పుడు మనం హోవర్ చేయంగానే మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ డాగ్స్ మీద హోవర్ చేయంగానే మనకు కింద మనకి వస్తుందన్నమాట ఆ లింక్ ఏంటి అనేసి. అని ఒక ట్యుటోరియల్ మీద హోవర్ చేయంగానే ఇక్కడ చూస్తే ట్యుటోరియల్ మీద హోవర్ చేయంగానే మనకు ట్యుటోరియల్ ఒక లింక్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా లింక్స్ అన్నమాట. లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు కంటెంట్ కి వెళ్ళాలి అనేది రౌట్. ఓకే, ఇప్పుడు అదే ఇక్కడ డిఫైన్ చేశారు. లింక్ అంటే మనం ఏదైతే చూస్తున్నామో అది లింక్స్ అన్నమాట. సేమ్ థింగ్ నేను ఈ డాక్యుమెంటేషన్ లో మెన్షన్ చేశాను. లింక్ అంటే ఇప్పుడు మనం డాక్స్ చూసాం, ట్యుటోరియల్ చూసాం, బ్లాగ్ చూసాం. సో లింక్ అంటే ఇప్పుడు మనం డాక్స్ మీద హోవర్ చేయంగానే ఎక్కడికి వెళ్ళాలి, రౌట్ అనేది ఏం చేంజ్ అవ్వాలి అనేది లింక్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు డాక్ మీద క్లిక్ చేయంగానే డాగ్స్ గెటింగ్ స్టార్టెడ్ అనేది చేంజ్ అయిందా, ట్యుటోరియల్స్ మీద క్లిక్ చేయంగానే tutorial.html అనేది చేంజ్ అయింది. బ్లాగ్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ యుఆర్ఎల్ అనేది చేంజ్ అన్నమాట. సో అదే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. డాగ్స్ మీద క్లిక్ చేయంగానే అక్కడ ఉన్న యుఆర్ఎల్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి, ట్యుటోరియల్ మీద క్లిక్ చేయంగానే యుఆర్ఎల్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి అనేది చెప్తున్నాం. కానీ ఇక్కడ యుఆర్ఎల్ మాత్రమే చేంజ్ అవుతుంది. యుఆర్ఎల్ కి సంబంధించిన కంటెంట్ కూడా చేంజ్ అవ్వాలి కదా. అప్పుడు ఎలా అంటే ఇక్కడ మ్యాచ్ అనేది జరుగుతుంది అనమాట. పాత్ అనేది వచ్చేసేసి డాగ్స్ గెట్ స్టార్టెడ్ .html అని వచ్చింది అంటే అప్పుడు ఆ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలన్నమాట. ఈ కాంపోనెంట్, ఈ పాత్, ఇవన్నీ కూడా మనకి రౌట్ ప్రొవైడ్ చేసే మెథడ్స్. ఓకే, అవి ఒక ప్రాపర్టీస్ అన్నమాట. ఆ ప్రాపర్టీస్ అనేవి మనకి డాక్యుమెంటేషన్ లో ఇన్ డెప్త్ గా ఉంటాయి. కానీ మినిమం మనం ఎప్పుడైతే కనుక ఈ రౌట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చేసి పాత్ అండ్ కాంపోనెంట్, ఇవి మనకి ఇప్పుడు మెయిన్ అన్నమాట. ఇవి యూజ్ చేయబోతున్నాం మనం. అండ్ లింక్ సంబంధించిన ప్రాపర్టీ వచ్చేసి టూ అన్నమాట. టూ అంటే కనుక యుఆర్ఎల్ ఉంటుంది కదా, ఏది చేంజ్ అవ్వాలి అనేసి అది. ఇప్పుడు ఆ పాత్ అనేది మనకు వచ్చింది అంటే ఏ కాంపోనెంట్ మనం రెండర్ చేయాలి అనేది నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం చూసాం 3 థింగ్స్ అన్నమాట. బ్రౌజర్ రౌటర్, అండ్ దెన్ లింక్ అంటే ఏంటి, అండ్ రౌట్ అంటే ఏంటి. మళ్ళీ ఇంకోసారి డిఫైన్ చేస్తాను ఏంటి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ రౌటర్ ని మనం వ్రాప్ చేయాలన్నమాట మెయిన్ అప్లికేషన్ ఫైల్ తో. ఓకే, ఆ వ్రాపింగ్ జరిగిన తర్వాత మనం లింక్ అండ్ రౌట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆ లింక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనం డాగ్స్ అనే ఈ నేమింగ్ మీద క్లిక్ చేసినప్పుడు అదొక లింక్ అంటే యుఆర్ఎల్ పైన వచ్చేసి మనం ఈ డాగ్స్ పేజ్ కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నది లాగిన్ అన్నమాట. ఇప్పుడు లాగిన్ అంటే /login /sign up అవుతుంది కదా, అంతే. ఇది జస్ట్ చేంజ్ అవుతుంది యుఆర్ఎల్, అదే జరుగుతుంది ఇక్కడ, అంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు /login అనే ఎగ్జాంపుల్, /login అనే పాత్ కి వెళ్ళినప్పుడు ఏ కాంపోనెంట్ రెండర్ అవ్వాలి అనేది ఇక్కడ మళ్ళీ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేద్దాం. రియాక్ట్ రౌటర్ డోమ్ మాడ్యూల్ ని ఇక్కడ npm install రియాక్ట్ రౌటర్ డోమ్. నేను వచ్చేసి స్పెసిఫిక్ వర్షన్ ని డౌన్లోడ్ చేస్తున్నాను, 5.2.0 అన్నమాట.
సో లేటెస్ట్ వర్షన్ ఐ గెస్ 6 అనేది వచ్చిందనుకుంటా ఈ టైం ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి. కానీ మనకు డాక్యుమెంటేషన్ అనేది నేను రెఫర్ చేస్తున్న డాక్యుమెంటేషన్ 5లో ఉందన్నమాట. సో నేను ఫాలోయింగ్ బ్యాక్ టు 5. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అవ్వంగానే ప్యాకేజ్ అనేది డౌన్‌లోడ్ అవ్వంగానే మనం ఇక్కడ package.json ఉంది కదా! package.jsonలో మనకి రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్‌స్టాల్ అయింది కదా! ఇక్కడ మనకు చూయిస్తుందన్నమాట. అండ్ వెర్షన్ ఏంటి అని చూయిస్తుంది. తర్వాత ప్యాకేజ్ log.json ఫైల్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం రియాక్ట్ రౌటర్ డామ్ అనేది మాత్రమే మనం ఇన్‌స్టాల్ చేసాం. ఇంకా ఏ మాడ్యూల్స్ మనం ఇన్‌స్టాల్ చేయలేదు. అంటే రియాక్ట్ రౌటర్ డామ్‌కి సంబంధించి. కానీ ఇంటర్నల్‌గా రియాక్ట్ రౌటర్ డామ్ కూడా కొన్ని మాడ్యూల్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది కదా! ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా ప్యాకేజ్ log.json ఫైల్ ఇక్కడ చూసారా? ప్యాకేజ్ log.json ఫైల్‌లో రియాక్ట్ రౌటర్ డామ్ అక్కడ రిక్వైర్ అనేసేసి కొన్ని మాడ్యూల్స్ అనేటివి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డౌన్‌లోడ్ చేయలేదు. కానీ ఇన్‌స్టాల్ చేయలేదు. కానీ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుందన్నమాట. సో ఏవైతే డిపెండెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్యాకేజ్ log.json ఫైల్‌లో ఈ మాడ్యూల్ అనేది డౌన్‌లోడ్ చేసుకుంటుంది. మనం ఇక్కడ ఏది కూడా ఎడిట్ చేయకూడదు. అందుకని ఇది లాగ్ ఫైల్ అని అంటామన్నమాట. అండ్ నోడ్ మాడ్యూల్స్‌లో కూడా ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే npm ఇన్‌స్టాల్ అంటామో అప్పుడు ఈ రియాక్ట్ రౌటర్ డామ్‌కి సంబంధించిన కోడ్ అనేది మనకు నోడ్ మాడ్యూల్స్‌లో ఉంటుందన్నమాట. మనం ఎక్కడైతే రిక్వైర్ అని యూజ్ చేస్తామో అంటే ఇంపోర్ట్ అని తీసుకుంటామో అప్పుడు మనకు నోడ్ మాడ్యూల్స్ నుంచి కోడ్ అనేది రెఫర్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం package.json ఫైల్‌లో మాడ్యూల్ అనేది ఉంది కదా! ఇప్పుడు మనం వెళ్ళేసి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న విధంగా ఇక్కడ ఇండెక్స్ ఫైల్‌లో మనం ఇప్పుడు బ్రౌజర్ రౌటర్ అనేది యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ రియాక్ట్ టు స్ట్రిక్ట్ మోడ్ అనేది ఉంది కదా! ఇది మనం నిన్న డిస్కస్ చేసాము. అంటే లాస్ట్ సెషన్‌లో మనం డిస్కస్ చేసాము. index.js ఫైల్ అండ్ app.js ఫైల్ అంటే ఏంటి అనేసి. index.js ఫైల్‌లో జస్ట్ కొంచెం బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ లైన్‌ని రిమూవ్ చేయబోతున్నాను. index.js ఫైల్ వచ్చేసి మనకు మెయిన్ లోడింగ్ ఫైల్ అన్నమాట. అండ్ app.js వచ్చేసి మనం ఆన్ టాప్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఫైల్‌లో మనం లోడ్ చేస్తున్నాం కదా! అప్లికేషన్ ఫైల్ అదొచ్చేసేసి app.js అన్నమాట. ఇది app.js అని ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా నేమింగ్ ఇచ్చుకోవచ్చు. కానీ అది మనం ఫాలో అయ్యేసి మనం ఇక్కడ ఆ కాంపోనెంట్ కూడా మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ app.js ఫైల్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ index.js ఫైల్‌లో ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేసుకున్నది మనం ఇక్కడ రెండర్ చేస్తున్నాం అన్నమాట. ఇదే చేస్తున్నాం ఇక్కడ. ఎక్స్‌పోర్ట్ 2 థింగ్స్ మళ్ళీ మనకు రిమెంబర్ చేసుకోవాలి మనం. ఎక్స్‌పోర్ట్ అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్ అంటే మనం ఏదైనా ఈ ఫైల్‌లో రాసిన కోడ్‌ని మనం వేరే ఫైల్‌లోకి తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనేది చేయాలి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేసి ఆ కోడ్‌ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదొక ట్యాగ్ లాగా ఇక్కడ యాప్ అనేది ఇక్కడ చూసారా? ఇదొక ట్యాగ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనకు రియాక్ట్ జేఎస్‌లో ఇప్పుడు మన HTMLలో యాంకర్ ట్యాగ్స్ ఎట్లుంటాయి? h1 ట్యాగ్ ఎలానో ఇప్పుడు మనం ఇది ఏదైతే మనం ఇక్కడ ఫంక్షన్ కాంపోనెంట్ డిఫైన్ చేసామో అదంతా కూడా ఒక ట్యాగ్ లాగా మనం రాసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ మీరు చూస్తే రిమెంబర్ చేస్తే మామూలుగా h1 ట్యాగ్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి కదా! అలానే మనం ఇప్పుడు యాప్ అనేది కూడా ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం బ్రౌజర్ రౌటర్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ బ్రౌజర్ రౌటర్ అనేది ఇస్తున్నాము. యాక్చువల్‌గా ఈ కోడ్ అనేది అన్‌యూజ్డ్ కోడ్ అందుకోసమే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఈ కోడ్ అంతా కూడా మనం ఎప్పుడైతే టెంప్లేట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నామో అప్పుడు వచ్చింది. ఆ తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. మన యూజ్‌ఫుల్ కోడ్. .css ఫైల్ కూడా అవసరం లేదు. ఇక్కడ మనకిప్పుడు బ్రౌజర్ రౌటర్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే. అంటే వ్రాప్ చేసేసాం మన అప్లికేషన్ ఫైల్ మీద. ఓకే. అండ్ దెన్ ఇక్కడ డాక్యుమెంట్.గెట్ ఎలిమెంట్ బై ఐడీ రూట్ అనేది ఉంది కదా! ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి పబ్లిక్ అనేది ఉంది కదా! పబ్లిక్‌లో index.html అనేది ఉంది కదా! ఇక్కడ మెయిన్ HTML ఫైల్ అనేది మనకు లోడ్ అవుతుందన్నమాట. మనం రియాక్ట్ అప్లికేషన్ చూసినప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తే కనుక మనకిక్కడ HTML, హెడ్, బాడీ,
ఓకే. రూట్ ఇక్కడ ఐడి ఉంది కదా, ఐడి ఈక్వల్ టు రూట్. నిన్న మనం డిస్కస్ చేసాం ఈ ఐడి అనేది మెయిన్ అనేసి. ఈ రూట్ ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. హెడ్ అండ్ దెన్ బాడీ ఐడి ఈక్వల్ టు రూట్. సో ఈ రూట్ ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్లో మనకు బై డిఫాల్ట్ మనం ఎప్పుడైతే టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసామో అండ్ ఇన్స్టాల్ చేసామో అప్పుడు మనం ఇక్కడ ఆటోమేటిక్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ రూట్ ఐడిని ఇక్కడ రెఫర్ చేస్తుంది. ఓకే. ఆ రూట్ ఐడిలో మన అప్లికేషన్ సంబంధించిన కోడ్ అనేది మనకు అక్కడ వస్తుందన్నమాట. ఓకే. ఇది మనం ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత మనం బ్రౌజర్ రౌటర్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం యాప్ డాట్ జేఎస్ ఫైల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏదైతే అన్వాంటెడ్ కోడ్ ఉందో అంటే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కోడ్ ఉంది కదా, ఇది మనం తీసేసి మన ఓన్ వే స్టైల్ ఆఫ్ కోడ్ మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. నేను ఇన్సైడ్ డివ్ ఏదైతే ఉందో ఆ డివ్ కోడ్ అనేది నేను తీసేస్తున్నాను. సో ఈ కోడ్ నేను ఇక్కడ తీసేసి ఓకే. ఇప్పుడు ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో మన ఇప్పుడు లింక్స్ మనం ఏవైతే అనుకున్నామో ఆ లింక్స్ నేను ఇస్తాను. ఇక్కడ ఇది కూడా అవసరం లేదు, ఇలా ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసారా, నెక్స్ట్ మనం ఏమనుకున్నాం లింక్ అండ్ రౌట్స్ కదా. ఇప్పుడు ఇది నేను ఫంక్షన్ యాప్ అంటే నేను యాప్ డాట్ జేఎస్ ఫైల్లో ఉన్నాను. ఓకే. ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది ఉంది కదా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ని మనం ఎక్కడైనా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ఇక్కడే కూడా డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ లో ఏం రాస్తాము అంటే ఇక్కడ మనం లింక్ అనేది ఉంది కదా, ఫస్ట్ ఈ లింక్ అనేది తీసుకునేసి ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మనం డివ్ అనేది ఇస్తున్నాము. ఆ తర్వాత లింక్. సో ఇక్కడ వచ్చేసి ఈ కోడ్ ని తీసేసి లింక్ టు మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే లాగిన్ అండ్ లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేసాం లాగిన్ అండ్ సైన్ అప్ మనం అచీవ్ చేయబోతున్నాం అనేసి. సో స్టెప్ బై స్టెప్ లాగిన్ అండ్ సైన్ అప్ మీద మనం మెయిన్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 2 అనేసి మనం పాత్ ఏమనుకుంటున్నామంటే లాగిన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం లాగిన్ అనేది అక్కడ మన స్క్రీన్ మీద కనపడుతుందో లాగిన్ మీద క్లిక్ చేయగానే URL అనేది /login కి మారాలి. అండ్ దెన్ సైన్ అప్ ఇస్తున్నాం. ఇక్కడ సైన్ అప్ ఇచ్చినప్పుడు ఇక్కడ సైన్ అప్ సంబంధించిన లింక్ URL అనేది సైన్ అప్ గా మారాలన్నమాట. ఇది మనం ఇస్తున్న మెయిన్ థింగ్. ఇప్పుడు కోడ్కి వెళ్ళేసి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. npm స్టార్ట్. సో స్టార్టింగ్ డెవలప్మెంట్ సర్వర్ మనకి ఇప్పుడు లోడ్ అవుతుంది. సో లోడ్ అవుతుంది కదా. ఇంకా ఆ టైంలో మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే సోర్స్ లో కొన్ని పేజెస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఆ పేజెస్ ద్వారా మనం సోర్స్ యాప్ చేసి లింక్ ఇస్ నోట్ మర్చిపోయాను. ఇక్కడ లింక్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేటివి కూడా మనకు డైరెక్ట్ గా ఇక్కడ టెర్మినల్ లో వస్తుంది. మనం ఆ ఎర్రర్స్ ని చూసి మనం చూడొచ్చు అనమాట. బ్రౌజర్ రౌటర్ ఇస్ నాట్ డిఫైన్డ్, సోర్స్ యాప్ డాట్ జేఎస్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ లోకి వెళ్తే బ్రౌజర్ రౌటర్ అనేది మనం డిఫైన్ చేయలేదు. సో బ్రౌజర్ రౌటర్ అనేది రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా లాగిన్ అండ్ సైన్ అప్. సో కొద్దిగా స్పేస్ అనేది ఇస్తే ఇక్కడ యాప్ డాట్ జేఎస్ ఫైల్లో &NDSP ఓకే ఇలా ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు మనం లాగిన్ అండ్ సైన్ అప్ అనేది విత్ స్పేస్ అనేది వచ్చింది కదా. లాగిన్ అనేది క్లిక్ చేయగానే URL అనేది చేంజ్ అయింది. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే సైన్ అప్ URL అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనం సైన్ అప్ అండ్ లాగిన్ రెస్పెక్టివ్ కోడ్ అనేది ఎలా మనకి ఇక్కడ వస్తుంది అంటే రెస్పెక్టివ్ కంటెంట్ అనేది మనం ఎలా లోడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి లింక్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇప్పుడు రౌట్. ఓకే
అండ్ డాక్యుమెంటేషన్ లో కూడా అదే చూసాం. ఇక్కడ లింక్ అనేది ఫస్ట్ అండ్ దెన్ రౌట్ అనేది చూసాం. ఇప్పుడు మనం ఈ రౌట్ ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో రౌట్ కి వెళ్తే ఇక్కడ పాత్ ఏంటి? ఈ పాత్ వచ్చేసి లాగిన్ అన్నమాట. లాగిన్ అనే పాత్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పాలి అన్నమాట. అండ్ లాగిన్ వచ్చినప్పుడు ఏ కంటెంట్ అది లోడ్ చేయాలి. సో ఇప్పుడు మనం లాగిన్ ఫామ్ కంటెంట్ ని లోడ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ ఈ లాగిన్ ఫామ్ కంటెంట్ అనేది ఇక్కడ కాంపోనెంట్ అంటాం అన్నమాట. రెస్పెక్టివ్ కోడ్ ని మనం రెండర్ చేస్తాం కదా, రియాక్ట్ లో వాటిని మనం కాంపోనెంట్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఇది ఒక నేమింగ్ కన్వెన్షన్ మాత్రమే. ఇక్కడ నెక్స్ట్ అలాగే సైన్ అప్ కూడా తీసుకుంటాము. సైన్ అప్ అండ్ సైన్ అప్ ఫామ్ కంటెంట్. ఓకే, అండ్ హోమ్ పేజ్ తీసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి లింక్. జస్ట్ హోమ్ పేజ్ అంటే జస్ట్ స్లాష్ ఇచ్చేస్తాం అంతే అన్నమాట. ఆ తర్వాత ఇది హోమ్ పేజ్. ఓకే, ఇప్పుడు మనం లాగిన్ అండ్ సైన్ అప్ ఫామ్ కంటెంట్ అనేది లేవు కదా, ఇస్ నాట్ డిఫైన్డ్ అని ఉంది. ఇప్పుడు ఈ కంటెంట్ ని మనం కాంపోనెంట్ ని మనం ఎలా రెండర్ చేస్తాం, ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు మనకు సోర్స్ అనేది ఉంది కదా, సోర్స్ లో మనం కొన్ని పేజెస్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ పేజెస్ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేసి అందులో మనం login.js అండ్ దెన్ signup.js ఇలా మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. login.js లో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి నార్మల్ మనం జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ ఎలా రాస్తాము, ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ రాసి వాటిని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కాన్స్ట్ లాగిన్ ఫామ్ కాంపోనెంట్ ఓకే ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లాగిన్ ఫామ్ కాంపోనెంట్. ఇక్కడ మనకి రిటర్న్ అండ్ దెన్ div అనేది ఇలా వస్తుంది. h1 ఇక్కడ h1 ట్యాగ్ లో లాగిన్ ఫామ్ డీటెయిల్స్. ఓకే, ఇలా మనం లాగిన్ ఫామ్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు అలానే మనం సైన్ అప్ కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి సైన్ అప్ ఫామ్ డీటెయిల్స్, సైన్ అప్ ఫామ్ కాంపోనెంట్ అన్నమాట. ఇక్కడ వచ్చి సైన్ అప్ ఫామ్ డీటెయిల్స్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం app.js ఫైల్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ ఇప్పుడు సైన్ అప్ ఫామ్ కాంపోనెంట్ ఫ్రమ్ పేజెస్ అండ్ దెన్ సైన్ అప్. అలానే లాగిన్ కూడా లాగిన్ ఫామ్ కాంపోనెంట్ ఇక్కడ వచ్చేసి లాగిన్. మనం ఏదైతే ఫ్రమ్ అని ఇస్తున్నామో ఒకవేళ మాడ్యూల్ అయితే మాడ్యూల్ నేమ్ ఇస్తాం, ఒకవేళ ఫైల్స్ అండ్ ఫైల్స్ నేమ్ అయితే కనుక ఇక్కడ చూసారా, ఇక్కడ మనం పేజెస్ అండ్ దెన్ సైన్ అప్ ఆర్ లాగిన్. ఇది ఇక్కడ లాస్ట్ లో వచ్చేది అంతా కూడా మనకి ఫైల్ నేమ్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నది ఆ కాంపోనెంట్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది ఏమీ రాలేదు ఇక్కడ. అండ్ మనం ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఇలా వచ్చింది. సైన్ అప్ లో ఉన్నాం కదా, సైన్ అప్ ఫామ్ డీటెయిల్స్. లాగిన్ లోకి వెళ్తే లాగిన్ ఫామ్ డీటెయిల్స్. ఇప్పుడు మనకు డిఫరెన్షియేట్ అనేది జరుగుతుంది అనమాట. హోమ్ లోకి వెళ్తే మనం ఏది కాన్ఫిగర్ చేయలేదు కదా, ఇక్కడ index.js అండ్ దెన్ app.js. app.js లో హోమ్ అని ఇచ్చాం కానీ హోమ్ కి రిలేటెడ్ కంటెంట్ ఏమి ఇవ్వలేదు. మనం ఏది లోడ్ చేయాలి అంటే ఏ కాంపోనెంట్ లోడ్ చేయాలి అంటే ఏ పేజ్ లోడ్ చేయాలి మనం ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అందుకే మనకి ఇక్కడ ఎంటీ అనేది ఉందన్నమాట. లాగిన్ అండ్ దెన్ సైన్ అప్ రెస్పెక్టివ్ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ
కూడా డిఫరెన్స్ చూడొచ్చు. మనం డాక్స్ క్లిక్ చేయంగానే ఏమైంది? కంటెంట్ అనేది చేంజ్ అయింది. ట్యుటోరియల్ మీద క్లిక్ చేయంగానే కంటెంట్ అనేది చేంజ్ అయింది. అలాగే బ్లాగ్స్ అండ్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం కూడా ఇక్కడ అలానే చేస్తున్నాం. లాగిన్, సైన్ అప్ ఇలా మనకి ఇంకా కొన్ని లింక్స్ ఉంటే అలా మనకు యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. యూఆర్ఎల్‌ని బట్టి కంటెంట్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి రౌటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో, జస్ట్ మళ్ళీ ఒక బ్రీఫ్‌గా మనం ఇప్పుడు ఏం చేసాము అనేది డిస్కస్ చేస్తే index.js ఫైల్‌లో మనం రియాక్ట్ టామ్ డాట్ రెండర్‌లో వచ్చేసి యాప్ అని మాడ్యూల్‌ని మనం బ్రౌజర్ రౌటర్‌తో వ్రాప్ చేసామన్నమాట. ఫస్ట్ ఈ బ్రౌజర్ రౌటర్ అనేది మనం ఫస్ట్ వచ్చేసి బ్రౌజర్ రౌటర్‌తో మనం వ్రాప్ చేయాలి. వ్రాప్ చేసిన తర్వాత లింక్స్ అండ్ రౌట్ అని మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. అది మనం ఏదైతే బ్రౌజర్ రౌటర్‌లో మనం కాంపోనెంట్‌ని వ్రాప్ చేసామో ఆ కాంపోనెంట్ దగ్గరికెళ్ళేసి అక్కడ మనం లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. లింక్స్‌ని ప్రొవైడ్ చేయడం అంటే ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేస్తే మన యూఆర్ఎల్‌లో అక్కడ లాగిన్ అనేది చేంజ్ అవుతుంది. లాగిన్ అని చేంజ్ అయిన తర్వాత ఆ లాగిన్‌కి రెస్పెక్టివ్ కోడ్ అనేది రావాలి కదా! అది ఆ కాంపోనెంట్ ఏంటనేది మనం ఇక్కడ లోడ్ చేస్తున్నామన్నమాట. ఇదే మనకిప్పుడు రౌటింగ్ కాన్ఫిగర్ మనం చూసింది. ఓకే. ఇంకొంచెం మనం డెప్త్‌గా నావిగేషన్ బార్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ ఫైల్‌లో పెట్టుకోవాలి అనుకోండి. అప్పుడు మనం పేజెస్‌లో జస్ట్ ఇక్కడ నావ్ బార్ అనేది క్రియేట్ చేసి ఓకే. ఇప్పుడు నావ్ బార్ అనేది క్రియేట్ చేసి ఈ లింక్స్ అన్నీ తీసుకెళ్ళి మనం ఈ నావ్ బార్‌లో ఇవ్వచ్చన్నమాట. అండ్ దెన్ ఓన్లీ అదే కాదు ఫైల్‌ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడొచ్చేసి మనకి నావ్ బార్ అలానే మనం నావ్ బార్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇక్కడ పేజెస్ కాదు. ఎందుకంటే మనం సేమ్ ఫోల్డర్‌లో ఉన్నాం కదా! పేజెస్ ఫోల్డర్‌లో జస్ట్ మనం సైన్ అప్ అండ్ లాగిన్ ఇలా ఇస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఈ నావ్ బార్‌ని ఇప్పుడు మనకి ఇదొక ట్యాగ్ అవుతుందన్నమాట. ఈ ట్యాగ్‌ని మనం ఇక్కడ ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ డివ్ అనేది ఉంది కదా! ఇక్కడ జస్ట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఇక్కడ నావ్ బార్ అనేది ఇవ్వచ్చన్నమాట. షెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఇక్కడ పేజెస్ అండ్ దెన్ నావ్ బార్. ఓకే. ఇక్కడ నావ్ బార్ అనేది వచ్చింది. ఇప్పుడు కెనాట్ ఫైండ్ navbar.js. సో navbar అనేది స్మాల్ కేసింగ్ లో ఉంది. navbar. ఓకే. ఇప్పుడు మనం ఫైల్ ని రెండర్ చేసి చూడొచ్చు. సేమ్ కంటెంట్ అనేది వస్తుందా లేదా అనేసి. సేమ్ కంటెంట్ వచ్చింది. లాగిన్ అండ్ సైన్ అప్. మనం ఇప్పుడు ఏం చేసామంటే నావిగేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇచ్చేసామన్నమాట. ఇన్ కేస్ ప్రాజెక్ట్ అనేది మనకు పెద్దగా అయినప్పుడు ఇంకా లింక్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా! సో, కాంపోనెంట్స్ కూడా ఎక్కువ అవుతూ వస్తాయి. అప్పుడు అవన్నీ కూడా నావిగేషన్‌కి సంబంధించినవన్నీ కూడా నావ్ బార్ ఫైల్‌లో రీడబిలిటీ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు కోడ్‌ని. ఓకే. థాంక్ యూ.